ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. ఆత్మీయ కథలు. మన ఇంటిలో చిన్నపిల్లలకు విశ్వాసంలో స్థిరపరచబడటానికి, యవనస్తులు విశ్వాసంలో స్థిరపరచబడడానికి ఉపయోగపడే ఆత్మీయ కథలు. వీటినే ప్రభువారు ఏమన్నారంటే ఉపమానాలు అని కూడా అన్నారు. కాబట్టి మనం ఈ యొక్క ఆత్మీయ కథల మీద మన చిన్నపిల్లలకి, మన ఇంట్లో చిన్నపిల్లలకి, విశ్వాసంలో ఎదిగే వారికి ఇవి చెబితే వారి యొక్క విశ్వాసం ప్రభువునందు బలపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది. కాబట్టి మనం ఆత్మీయ కథలను చూద్దాం. ఒక ఊరిలో ఒక సువార్థికుడు ఉన్నాడు. అదే ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. సువార్థికుడు ప్రతిరోజు వీధుల్లో సువార్త చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే ఆ సబ్బుల వ్యాపారస్తుడు కూడా తన పనిని తాను చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇద్దరికీ కూడా కళ్ళ ముందు విజయము కనబడట్లా. సబ్బుల వ్యాపారస్తుడు ఎంత కష్టపడినా వ్యాపారం కొనసాగట్లా. అలాగే దైవ సేవకుడు సువార్థికుడు కూడా ఎంత సువార్త చెప్పినా కూడా ఇంకా చాలామంది మారవలసిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇద్దరూ ప్రయాసపడుతున్నారు. ఒకరు లోకం కొరకు ప్రయాసపడుతున్నారు, ధనధాన్యముల కొరకు ప్రయాసపడుతున్నారు. ఒకళ్ళేమో పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నారు. ఒకానొక రోజు వచ్చింది. ఆ రోజులో ఒకే వీధి గుండా ఇద్దరు వెళ్తున్నారు. ఒకరు ఎదురు బెదురు వెళ్తున్నారు. ఒకరు వెళ్తున్నారు, ఒకరు వస్తున్నారు. అట్లాగా ఇద్దరు దగ్గర పడే సమయానికి సువార్థికుడు సువార్త చెప్పుకుంటూ వెళుతూ ఆయన దగ్గరికి వచ్చేపాటికి ఆ యొక్క సువార్థికుడి యొక్క మాటలు వ్యాపారికి చెవిలో పడినవి. అప్పుడు ఆ వ్యాపారస్తుడు ఏమన్నాడంటే ఆ పాస్టర్ గారిని పిలిచి, ఏమండి, మీరు చెప్పే సువార్త అంత మంచిది కాదేమోనండి. ప్రపంచంలో ఇంకా చాలామంది నీచులు, పాపులు అలాగే ఉన్నారు. అంటే మీరు చెప్పే సువార్త అంత మంచిది కాదేమో అన్నాడు. అప్పుడు సువార్థికుడు తనకి దేవుడిచ్చిన జ్ఞానంను బట్టి మీరేం చేస్తారు అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన జవాబు, నేను సబ్బులు తయారు చేస్తాను, నాకు పక్కనే ఇక్కడ ఒక కంపెనీ ఉంది, సబ్బులు తయారు చేసే కంపెనీ ఉంది అన్నాడు. అయితే ఆ పాస్టర్ గారు, మీరు మీ యొక్క వ్యాపారంలో మీరు చేసే సబ్బు అంత మంచిది కాదేమోనండి. వీధుల్లో చూడండి, ఇంకా బురద అలాగే ఉంది. ఆ పిల్లలను చూడండి, ఇంకా తల నుంచి కింద వరకు మొత్తం బురదే ఉంది, నీట్గా పోలేదు. మీరు తయారు చేసే సబ్బులు కూడా అంత మంచివి కాదేమోనండి, మీరు కూడా ఒకసారి ఆలోచించండి అన్నాడు పాస్టర్ గారు. అయితే అప్పుడు ఆ వ్యాపారస్తుడు అందుకు జవాబుగా ఏమన్నాడంటే, నేను చెప్పేది వారు విని నా సబ్బుని వారు కొనుక్కొని వారు వాడితే ఆ మురికి పోతుందో లేదో వాడికి తెలిసేది. నేను చెప్పినా నమ్మట్లేదు, కాబట్టి నా సబ్బు విలువ వాళ్ళకి ఏం తెలుస్తుందండి, నా సబ్బు గొప్పతనం వారికి ఏం తెలుస్తుంది అన్నాడు వ్యాపారస్తుడు. అట్లాగే సువార్థికుడు కూడా ఏమన్నాడంటే, ఆ పాస్టర్ గారు, నా ఆన్సర్ కూడా మీరే చెప్పారు, నిజమే, మీరు చెప్పింది వారు వినట్లేదు, మీ సబ్బు గొప్పతనం వారికి తెలియట్లేదు, మీ సబ్బు కొనుక్కొని వారు వాడితే వారికి మురికి పోతుందో లేదో వారికి తెలిసిద్ది. నా ఆన్సర్ కూడా మీరే చెప్పారండి. నేను చెప్పే సువార్తను మీరు నమ్మి యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి దేవునితో మీరు జీవిస్తే కదండి, అనుదినం దేవుని ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని రుచి చూస్తేనే కదండి దేవుని యొక్క గొప్పతనం మీకు తెలిసేది, దేవుని యొక్క మంచితనం మీకు తెలిసేది. మీరు ఈ లోకంలో ఉన్నతమైన స్థలము, ఉన్నతమైన పొజిషన్ కొరకు, ఉన్నతమైన స్థాయికి రావడానికి మీరు వ్యాపారం చేస్తున్నారు. మేము ఈ లోకం గురించి కాదు, పరలోకంలో మేము ధనము సమకూర్చుకోవడానికి మేము ఇక్కడ ప్రయాసపడుతున్నాము. మీ ప్రయాస మా ప్రయాస ఒకటే. కాకపోతే మీరు శరీరం కొరకు ప్రయాసపడుతున్నారు, మేము ఆత్మ కొరకు ప్రయాసపడుతున్నాము. పైన ఉన్న మురికి, శరీరానికి ఉన్న మురికి సబ్బుతో కడిగితే పోతుంది. లోపల నీ రక్తంలో ఉన్న మురికి, లోపల నీ శరీరంలో ఉన్న మురికి పోవాలంటే యేసు రక్తంతో కడగబడాలి. యేసు రక్తంతో కడగబడినప్పుడు నీ పాపాలు కడగబడతాయి, నీవు పరలోక రాజ్యానికి వారసుడిగా ఉంటావు. నిత్య జీవాన్ని
నీకు దేవుడు అనుగ్రహిస్తాడు, లేదంటే నిత్య నరకమునకు వెళ్ళవలసి వస్తుంది. నా తోటి సహోదరులు, నా తోటి ప్రాంతవాసులు, నా చుట్టుపక్కల వీధుల్లో ఉన్నవారు, నా గ్రామంలో ఉన్నవారు అందరూ నాతో పాటు కలిసి పరలోకంలో ఉండాలని నేను ప్రయాసపడుతున్నాను. కాబట్టి ఒక్కసారి మీరు కూడా నమ్మి బాప్తీసం తీసుకొని దేవుని రక్తం చేత మీరు కడగబడితే మీరు పరిశుద్ధులుగా ఉంటారు. ఇక ఇది మీ ఇష్టము అని చెప్పి ఆ సువార్థికుడు వెళ్ళిపోయాడు. అయితే దేవుణ్ణి నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారు. ఆ సబ్బుల వ్యాపారి చెప్పింది మనుషులు నమ్మక వారి మురికిని పోగొట్టుకోలేకపోయారు. అలాగే కొంతమంది జనాలు దేవుని నమ్మి వారి పాపాలను కడుగుకోలేక కొంతమంది నిత్య నరకానికి పాలైపోతున్నారు. కాబట్టి మనము దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాము. దేవుడి మాటలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు.